మన జీవితంలో ఒక నిశ్శబ్దమైన బాధ ఉంది. బయటికి మనం నవ్వుతాం, మనం బాగానే ఉన్నట్టు నటిస్తాం, కానీ లోపల మాత్రం మనసు బరువుగా ఉంటుంది. చేసిన పాపాల జ్ఞాపకం మనల్ని వెంటాడుతుంది. ఒక్కోసారి మనం తప్పు చేస్తున్నామని తెలుసు, అయినా మళ్ళీ అదే పాపం చేస్తున్నాం. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మనసు తట్టుకోలేక అస్తాగ్ఫిరుల్లాహ్ అంటాం. కాని ఆ మాటల్లో లోతు ఉండదు, మార్పు కనిపించదు. కొన్ని రోజులు మనం దువా చేస్తాం, అల్లాహ్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటాం, యా అల్లాహ్ నన్ను క్షమించు అంటాం. కాని మనకనిపిస్తుంది మన దువా ఆకాశానికి చేరట్లేదేమో అని. మనం అడుగుతున్నాం కాని సమాధానం రావడం లేదు అనిపిస్తుంది. హృదయం ఒకంత దూరంగా ఫీలవుతుంది. అల్లాహ్ మన దగ్గర లేడేమో అన్న అనుమానం వస్తుంది. మనం ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనలో చాలామందికి ఇది నిజమైన పరిస్థితి. మనం తప్పు చేసిన తరువాత గిల్టీ ఫీలవుతున్నాం, కాని ఆ గిల్టీ మనల్ని అల్లాహ్ దగ్గరకు తీసుకెళ్లడం లేదు. అది మనల్ని ఇంకా బలహీనంగా చేస్తోంది. మనం మారాలని అనుకుంటున్నాం, కాని మారలేకపోతున్నాం. ఇదే బాధ, ఇదే కష్టమైన స్థితి. ఇక్కడ ఒక గొప్ప నిజముంది. అల్లాహ్ ఎవరు? ఆయన అల్ గఫూర్, అంటే చాలా ఎక్కువగా క్షమించేవాడు. ఆయన అర్ రహీం, అంటే అపారమైన కరుణ కలవాడు. మనం ఎంత పెద్ద పాపం చేసినా, అది ఎంతసార్లు చేసినా, మనం నిజంగా ఆయన దగ్గరకు తిరిగి వస్తే ఆయన క్షమిస్తాడు. ఇది మన ఊహ కాదు, ఇది ఖుర్ఆన్లో స్పష్టంగా చెప్పబడింది. అల్లాహ్ ఖుర్ఆన్లో చెబుతున్నాడు, యా నా బంధువులారా, మీరు ఎక్కువగా పాపాలు చేసినా కూడా అల్లాహ్ కరుణ నుండి నిరాశ చెందకండి. ఖచ్చితంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. ఆయన అల్ గఫూర్, అర్ రహీం. ఈ వాక్యం మన కోసం, మనలాంటి వాళ్ల కోసం. మనం ఎంత దిగజారిపోయినా ఆయన తలుపు ఎప్పుడూ మూసుకోదు. మన కళ్లలో వచ్చే ప్రతి కన్నీరు అల్లాహ్ చూస్తాడు. మనం మౌనంగా చెప్పే ప్రతి అస్తగ్ఫిరుల్లాహ్ ఆయన వింటాడు. మనం ఎంత దూరంగా ఫీలైనా అల్లాహ్ మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఖుర్ఆన్లో ఆయన చెబుతున్నాడు, నా బంధువు నన్ను గురించి అడిగితే చెప్పు, నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఎవరు నన్ను పిలుస్తారో వారికి సమాధానమిస్తాను. అయితే ప్రశ్న ఏమిటి? మనం అస్తగ్ఫిరుల్లాహ్ అంటున్నాం, కాని ఎందుకు మార్పు కనిపించడం లేదు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయముంది. అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి జంబిన్ వ అతూబు ఇలైహి అంటే ఏమిటి? ఈ దువా అర్థం చాలా లోతైనది. అస్తగ్ఫిరుల్లాహ్ అంటే నేను అల్లాహ్ దగ్గర క్షమాపణ కోరుతున్నాను. రబ్బీ అంటే నా ప్రభువు. మిన్ కుల్లి జంబిన్ అంటే ప్రతి పాపం నుండి. వ అతూబు ఇలైహి అంటే నేను ఆయన దగ్గరకు తిరిగి వస్తున్నాను. ఇది కేవలం మాట కాదు, ఇది ఒక నిర్ణయం, ఇది ఒక తిరుగు ప్రయాణం. ఇస్తిగ్ఫార్ అంటే క్షమాపణ అడగడం, తౌబా అంటే తిరిగి రావడం. చాలామంది ఈ రెండు మధ్య తేడా అర్థం చేసుకోరు. మనం నోటితో అస్తగ్ఫిరుల్లాహ్ అంటాం, కాని మన హృదయం మారదు. మనం అదే పాపం మళ్లీ చేస్తాం. ఇది పూర్తి తౌబా కాదు. నిజమైన తౌబా అంటే మనం చేసిన తప్పు మీద నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. మళ్లీ చేయకూడదనే నిర్ణయం ఉండాలి. అల్లాహ్ వైపు తిరిగి వెళ్ళాలి. ఖుర్ఆన్లో అల్లాహ్ చెబుతున్నాడు, ఎవరు తప్పు చేసి తమపై అన్యాయం చేసుకుంటారో, తరువాత అల్లాహ్ను స్మరించి క్షమాపణ కోరుతారో, అల్లాహ్ తప్ప ఇంకెవరు పాపాలను క్షమిస్తారు. మరియు వారు తెలుసుకుని చేసిన పాపాన్ని కొనసాగించరు. ఇది నిజమైన తౌబా లక్షణం. ఇంకా ఖుర్ఆన్లో నూహ్ అలైహిస్సలాం తన ప్రజలకు చెప్పారు, మీరు మీ ప్రభువును క్షమాపణ కోరండి, ఖచ్చితంగా ఆయన చాలా క్షమించేవాడు. అప్పుడు ఆయన మీపై వర్షాన్ని కురిపిస్తాడు, మీకు సంపదనిస్తాడు, పిల్లలను ఇస్తాడు, తోటలను ఇస్తాడు, నదులను ఇస్తాడు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయం చూస్తున్నాం. ఇస్తిగ్ఫార్ కేవలం పాపాలు తుడిచేయడానికి మాత్రమే కాదు, ఇది రిస్క్కి కూడా కారణం. ఇది జీవితంలో బరఖాకి కారణం. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఒక సహీహ్ హదీథ్ ఉంది. ఆయన రోజుకు 70 సార్లు కంటే ఎక్కువగా అల్లాహ్ దగ్గర ఇస్తిగ్ఫార్ చేసేవారు. మరో రివాయత్లో 100 సార్లు అని ఉంది. ఆయన పాపాలు లేని ప్రవక్త అయినా కూడా ఇంత ఇస్తిగ్ఫార్ చేస్తే మనం ఎంత చెయ్యాలి అనేది మనం ఆలోచించాలి.
ఇంకో హదీద్లో ప్రవక్త చెప్పారు, ఎవరు ఎల్లప్పుడూ ఇస్తిగ్ఫార్ చేస్తారో అల్లాహ్ వారికి ప్రతి కష్టంలో నుండి బయటపడే మార్గమిస్తాడు, ప్రతి దుఃఖం నుండి ఉపశమనం ఇస్తాడు, వారు ఊహించని చోటు నుండి వారికి రిస్కిస్తాడు. ఇది ఒక హామీ. ఇది మన కోసం. ఇప్పుడు ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పాపాలలో ఇరుక్కుపోయాడు. అతని జీవితం స్ట్రెస్తో నిండిపోయింది. మనసు ఎప్పుడూ బరువుగా ఉంది. రాత్రి నిద్ర సరిగ్గా పడటం లేదు. అతను చాలాసార్లు అస్తగ్ఫిరుల్లాహ్ అన్నాడు. కాని అలవాటుగా మాత్రమే. ఒకరోజు అతను నిజంగా ఆలోచించాడు, నేను ఇలా ఎంతకాలం ఉంటాను? అల్లాహ్ దగ్గరకు నిజంగా తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. అతను ప్రతిరోజూ కొంత సమయం కేటాయించాడు. నిశ్శబ్దంగా కూర్చుని తన పాపాలను గుర్తుచేసుకున్నాడు. నిజంగా పశ్చాత్తాపం ఫీలయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి జంబిన్ వ అతూబు ఇలైహి అన్నాడు. క్రమంగా అతని మనసు తేలికగా మారింది. అతని జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపించాయి. కష్టాలు కొంచెం తగ్గాయి. అతను అల్లాహ్ దగ్గరకు దగ్గరవుతున్నట్టు ఫీలయ్యాడు. ఇది మ్యాజిక్ కాదు, ఇది అల్లాహ్ వాగ్దానం. కాని ఇది నిజమైన ఇస్తిగ్ఫార్తోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలి? ఈ రోజు నుండే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజూ ఇస్తిగ్ఫార్ చెయ్యాలి. కేవలం నాలుకతో కాదు, హృదయంతో చేయాలి. మీరు చేసిన పాపాలను గుర్తుచేసుకోండి. అల్లా దగ్గర క్షమాపణ అడగండి. మళ్ళీ ఆ పాపం చెయ్యకూడదని నిర్ణయం తీసుకోండి. చిన్నగా మొదలుపెట్టండి. రోజుకు కనీసం 100 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పండి. దీన్ని మీ రోజులో భాగం చేసుకోండి. నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, ఎప్పుడైనా అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పండి. కాని ప్రతిరోజు ఒక సమయం కేటాయించి పూర్తిగా ఫోకస్తో చేయండి. అప్పుడు మీరు మార్పు చూస్తారు. ఇది మీ జీవితాన్ని మార్చగలిగే ఒక సులభమైన అమలు చేయగలిగే మార్గం. అల్లాహ్ దగ్గరకు తిరిగి వెళ్లే మార్గం. ఇప్పుడు మీ హృదయం నిర్ణయం తీసుకోవాలి. మనలో చాలామంది ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను అస్తగ్ఫిరుల్లాహ్ అంటున్నాను, దువా చేస్తున్నాను, కాని ఎందుకు నా జీవితం మారడం లేదు? ఎందుకు నా కష్టాలు అలాగే ఉన్నాయి? ఎందుకు నా హృదయం ఇంకా భారంగా ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా లోతుగా ఉంది. మనం నిజంగా మనలోకి చూసుకోవాలి. ఇస్తిగ్ఫార్ ప్రభావం లేకపోవడానికి మొదటి కారణం మనం దాన్ని అలవాటుగా చెప్పడం. హృదయం లేకుండా మన నాలుక కదులుతుంది, కాని మన మనసు ఎక్కడో ఉంటుంది. మనం అస్తగ్ఫిరుల్లాహ్ అంటూనే మనం చేసిన పాపం గురించి కూడా ఆలోచించం. మనం అల్లాహ్ ముందు నిలబడి ఉన్నట్టు ఫీలవ్వం. ఇది కేవలం శబ్దం మాత్రమే అవుతుంది. అలా చెప్పిన ఇస్తిగ్ఫార్లో జీవం ఉండదు. రెండవ కారణం మనం పాపాన్ని కొనసాగిస్తూ ఉండటం. మనం అస్తగ్ఫిరుల్లాహ్ అంటాం, కాని అదే పాపాన్ని మళ్లీ మళ్లీ చేస్తాం. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, ఎలాంటి మార్పు ప్రయత్నం లేకుండా. ఇది నిజమైన తౌబా కాదు. నిజమైన తౌబా అంటే మనం పాపాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేయాలి. కనీసం మనలో పోరాటం ఉండాలి. మూడవ కారణం మన జీవితంలో హరాం ఉండటం. మనం తినేది, సంపాదించేది, చూస్తేది, వింటేది ఇవన్నీ మన హృదయంపై ప్రభావం చూపుతాయి. హరాం ఎక్కువగా ఉన్నప్పుడు హృదయం గట్టిపడుతుంది. అప్పుడు ఇస్తిగ్ఫార్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒకవైపు అల్లాహ్ దగ్గరకు తిరిగి వెళ్లాలని అంటున్నాం, మరోవైపు ఆయనకు నచ్చని పనులు చేస్తూనే ఉన్నాం. నాలుగవ కారణం నిష్కపటత లేకపోవడం. మనం నిజంగా అల్లాహ్ కోసం ఇస్తిగ్ఫార్ చేస్తున్నామా? లేక కేవలం సమస్యలు తొలగిపోవాలని మాత్రమే కోరుకుంటున్నామా? ఇది చాలా ముఖ్యమైన విషయం. మన ఉద్దేశం సరిగా లేకపోతే మన మాటలు బలహీనంగా మారిపోతాయి. ఖుర్ఆన్లో అల్లాహ్ చెబుతున్నాడు, ఓ విశ్వాసులారా, మీరు నిజమైన తౌబాతో అల్లాహ్ వైపు తిరిగి రండి. ఇది సాధారణ తౌబా కాదు, ఇది నసుహ్ తౌబా, అంటే పూర్తిగా నిజమైన హృదయం నుండి వచ్చే తౌబా. ఇందులో మోసముండదు, నాటకం ఉండదు. ఇది పూర్తిగా అల్లాహ్ కోసం. ఇంకా ఒక వాక్యంలో అల్లాహ్ చెబుతున్నాడు, ఖచ్చితంగా అల్లాహ్ తౌబా చేసేవారిని ప్రేమిస్తాడు మరియు పరిశుభ్రతను పాటించేవారిని ప్రేమిస్తాడు. ఇక్కడ మనం గమనించాలి,
అల్లాహ్ కేవలం క్షమించడమే కాదు, ప్రేమ కూడా ఇస్తాడు. కాని అది నిజమైన తౌబా చేసినప్పుడు మాత్రమే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప హదీథులో చెప్పారు, ఒక వ్యక్తి చాలా కాలం ప్రయాణం చేశాడు, అలసిపోయాడు. అతను తన చేతులను ఆకాశం వైపు ఎత్తి యా రబ్బీ యా రబ్బీ అని దువా చేస్తున్నాడు. కాని అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని సంపాదన హరాం. అతను హరాంతో పెరిగాడు. అప్పుడు అతని దువా ఎలా అంగీకరించబడుతుంది? ఈ హదీద్ మనకు ఒక గట్టి హెచ్చరిక. మనం దువా చేస్తున్నాం, ఇస్తిగ్ఫార్ చేస్తున్నాం, కాని మన జీవితంలో హరాం ఉంటే అది ఒక పెద్ద అడ్డంకి అవుతుంది. మనం నిజంగా మారాలని అనుకుంటే మన జీవితంలో హలాల్ తీసుకురావాలి. ఇక్కడ ఒక గుప్తమైన కాన్సెప్ట్ ఉంది, చాలామంది గుర్తించరు. అది హృదయం. అల్లాహ్ మన మాటలు మాత్రమే చూడడు, మన హృదయాన్ని చూస్తాడు. మనం అస్తగ్ఫిరుల్లాహ్ అంటున్నప్పుడు మన హృదయం ఏమి ఫీలవుతుంది? మనం నిజంగా పశ్చాత్తాపం ఫీలవుతున్నామా, లేక కేవలం మాటలు చెబుతున్నామా? పాపం హృదయాన్ని క్రమంగా చీకటిగా చేస్తుంది. ప్రతి పాపం ఒక చిన్న మచ్చలా ఉంటుంది. మనం తౌబా చేస్తే అది తొలగిపోతుంది, కాని మనం కొనసాగిస్తే అది పెరుగుతుంది. చివరికి హృదయం పూర్తిగా గట్టిపడుతుంది. అప్పుడు సత్యం వినిపించినా ప్రభావం ఉండదు. అదేవిధంగా ఇస్తిగ్ఫార్ హృదయాన్ని శుభ్రం చేస్తుంది, క్రమంగా కాంతి తీసుకువస్తుంది. మనం అల్లాహ్ దగ్గరకు దగ్గరవుతున్నట్టు ఫీలవుతాం. మనలో ప్రశాంతత వస్తుంది. ఇది ఒక్కరోజులో జరగదు, కాని ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు. అతను చాలా నిర్లక్ష్యంగా జీవించాడు. నమాజ్ సరిగ్గా చెయ్యడు. పాపాలు అలవాటయ్యాయి. అతను కూడా అస్తగ్ఫిరుల్లాహ్ అనేవాడు. కాని మార్పు లేదు. ఒకరోజు అతను నిజంగా ఆలోచించాడు, నా సమస్య ఎక్కడ ఉంది అని. అతను చిన్న చిన్న మార్పులు మొదలుపెట్టాడు. ముందుగా తన నమాజ్ సరిచేశాడు. తరువాత హరాం అలవాట్లు తగ్గించడానికి ప్రయత్నించాడు. తన చూపు కాపాడుకోవడం మొదలుపెట్టాడు. తన సంపాదనలో హలాల్ చూసుకున్నాడు. అదే సమయంలో అతను ఇస్తిగ్ఫార్ కూడా చేస్తున్నాడు. కాని ఈసారి హృదయంతో కొన్ని వారాల్లోనే అతను ఒక తేడా గమనించాడు. అతని మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంది. అతను పాపం చెయ్యాలనిపించినప్పుడు అతనికి లోపల ఒక ఆపడం వస్తుంది. అతను అల్లాహ్ దగ్గరకు దగ్గరవుతున్నట్టు ఫీలవుతున్నాడు. ఇది నిజమైన మార్పు. ఇప్పుడు మనం ఒక సాధారణ కాని శక్తివంతమైన రోజువారీ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇస్తిగ్ఫార్ చేయడానికి ముందు మీరు ఒక నిమిషం ఆలోచించండి, నేనిప్పుడు అల్లాహ్ ముందు నిలబడి ఉన్నాను అని. నేను చేసిన తప్పులు గుర్తు చేసుకోండి. ఇది మీ హృదయాన్ని సిద్ధం చేస్తుంది. ఇస్తిగ్ఫార్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా చెప్పండి. ప్రతి పదం అర్థం చేసుకోండి. అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి జంబిన్ వ అతూబు ఇలైహి. మీరు నిజంగా తిరిగి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇది చాలా ముఖ్యమైన దశ. ఇస్తిగ్ఫార్ చేసిన తర్వాత మీ రోజులో జాగ్రత్తగా ఉండండి. అదే పాపం మళ్లీ చెయ్యకుండా ప్రయత్నించండి. ఇది కష్టం కావచ్చు, కాని ఇది నిజమైన తౌబా భాగం. మీరు ప్రయత్నం చేస్తే అల్లాహ్ మీకు సహాయం చేస్తాడు. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. చాలామంది ఒక తప్పు చేస్తారు. వారు వెంటనే ఫలితం ఆశిస్తారు. నేను ఈరోజు ఇస్తిగ్ఫార్ చేశాను, రేపే నా సమస్యలు పోవాలి అని అనుకుంటారు. ఇది సరైన ఆలోచన కాదు. అల్లాహ్ టైమింగ్ పరిపూర్ణమైనది. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. మన పని ఏమిటి? మనం నిజంగా ప్రయత్నించాలి. మనం కొనసాగాలి. మనం ఆగకూడదు. అప్పుడు ఒకరోజు మీరు వెనక్కి చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, నా జీవితం ఎలా మారిపోయింది అని. ఇస్తిగ్ఫార్ ఒక చిన్న మాట కాదు. ఇది ఒక జీవన విధానం. ఇది ఒక ప్రయాణం. ఇది మనలను అల్లాహ్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇప్పుడు ప్రశ్న ఒకటే, మనం నిజంగా ఈ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నామా?